నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కనగిరి సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఏవో కొన్ని హామీల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక మరోవైపు షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, అక్కడ ఖర్గే గారిని కలవడం, ఇక వీళ్ళిద్దరికి సంబంధించి వైసీపీ ఇద్దరు కలిసే వస్తున్నారంటూ తనదైన స్టైల్లో వైసీపీ రియాక్ట్ అవుతోంది. ఏంటి సార్ అసలు ఇదంతా? ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు వైసీపీ తరఫున ప్రభుత్వ సలహాదారు. ఆయన ఏమంటారంటే షర్మిల రావడము ఇదంతా కూడా దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, కాంగ్రెస్ కూడా ఉంది, వీళ్ళిద్దరు కలిసే మా మీద ఇది వరకు జగన్ మీద కేసులు వెంటాడటం అదంతా కూడా చేశారు, కాబట్టి అందులో కొత్త ఏం లేదు అన్న పద్ధతిలో ఈ మాట ఇదివరకు అప్పుడప్పుడు పరోక్షంగా అంటున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు ఆయన సూటిగా అంటున్నారు. దానికి ఒక కారణం షర్మిల ఢిల్లీలో నేరుగా కాంగ్రెస్లో చేరడం. మొన్న చేరారు, నిన్న ఖర్గేను కలిశారు, ఆమె కేసీ వేణుగోపాల్ను కూడా కలిశారు. ఐఎమ్ అవైలబుల్ టు సర్వ్ ది పార్టీ ఇన్ ఎనీ కెపాసిటీ ఎనీవేర్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఢీ కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ఒక స్పష్టమైన సంకేతం ఆమె అక్కడ ఇచ్చి పెళ్ళికి పిలవడం అనేది వేరే పని. కానీ అంటే కాదు, రాజశేఖర రెడ్డి చాలా బాగా చేస్తే తర్వాత పాడైపోయింది, దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలని వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డిని ముందు పెట్టుకొని మనం వెళ్ళాలన్న పద్ధతిలో వాళ్ళు కూడా చెప్పారు. ఇంకోవైపున చంద్రబాబు నాయుడు కనిగిరి సభ కదలిరా అని ఆయన కదిలాడు. ఎన్నికలు కదలడము, తన శ్రేణులను తమ ఓటర్లను కదిలించడం, ఓకే బాగానే సభ, పెద్ద సభే, సుమారైన గ్యాదరింగ్ అక్కడ ఉంది. చంద్రబాబు కూడా ఎన్నికల ప్రసంగానికి తయారై వెళ్ళాడు. జగన్ మీద దాడి, తన హామీల గురించిన వరాల ప్రకటన, తన సెంటిమెంటల్గా ఈవెన్ అసెంబ్లీలో భార్యను అన్నారు, వీటితో సహా మళ్ళీ అన్ని అంశాలు అక్కడ ప్రజల ముందు పెట్టడం, ఓటేయమని అడగడం, ఇవన్నీ కూడా ఆయన చేశారు. అంటే ఆల్ అవుట్ అటాక్ ఆన్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ఆల్ అవుట్ అపీల్ ఫర్ తెలుగుదేశం, ఈ రెండింటితో ఆయన కూడా అక్కడ వెళ్ళారు. కాబట్టి మనం ఒక నిర్ధారణకు రావచ్చు, ఓట్లు, సీట్లు లేదా పొత్తులు ఇట్లాంటి వాటి మీద ఇప్పటివరకు పరిమితమైన ఏపీ రాజకీయం ఇప్పుడు నేరుగా రంగంలోకి ముఖ్య నాయకులు అంటే ప్రభుత్వ నేత, ప్రతిపక్ష నేత రంగంలోకి దిగి ఢీ అంటే ఢీ అనే ఒక వాతావరణం ఏర్పడుతుంది, సిద్ధమవుతుంది. ఎందుకంటే జగన్ కూడా మొన్న విద్యార్థుల సభలు అవన్నీ ప్రభుత్వ కార్యక్రమాల్లోనే ఆయన నేరుగా ఆయన కూడా దాడి చేశారు, అటాక్ చేశారు. ఈ లోపల షర్మిల కూడా ఆమె ఢిల్లీలో నేను కాంగ్రెస్ ఏ బాధ్యత ఇచ్చినా అంటే పదే ఏ బాధ్యత ఇచ్చినా అని చెప్పడం అంటే ఒక విధంగా నేను జగన్ను ఎదుర్కోవడానికి వెనుకాడను అనే సంకేతం కూడా ఇస్తున్నారు. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే మనం ఆయన చెప్పిన దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా తదుపరిగా వ్యూహాలు ఎలా ఉంటాయి? వైసీపీ వాళ్ళేమో షర్మిల అక్కడికి వెళ్ళడం అనేది వ్యూహాత్మకంగా చేశారు, ఈమె వెనుక తెలుగుదేశం ఉంది. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏది విమానాశ్రయంలో కలవటం ఏంటి, వీళ్ళందరూ ఎలా తిట్టారు, బ్రదర్ అనిల్ మా కోసం ప్రచారం చేస్తున్నాడు, క్రైస్తవుల ఓట్లన్నీ తెచ్చిపెడుతున్నాడు, అది ఇదని వీళ్ళంతా దాడి చేశారు కదా, ఇప్పుడు ఆయనతో వీళ్ళంత హఠాత్తుగా విమానాశ్రయంలో కలిసి మాట్లాడేసి ఇన్ని ఇన్పుట్స్ ఎట్లా ఇస్తున్నారు అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అఫైర్ అనేది వాళ్ళు చెప్పేది. కానీ కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ను కూడా అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గురించిన చర్చ పెద్దగా లేదు ఏపీలో, కాంగ్రెస్ గురించిన చర్చ కూడా వైసీపీ ప్రారంభిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంకా మూడోది షర్మిల తదుపరి స్టెప్స్ ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. వీటన్నిటికీ దీనికి తోడు వీళ్ళ నాయకుల చర్యలకు తోడు కింద అటు తెలుగుదేశంలో కూడా సీట్లు వాటికి సంబంధించిన సమస్య ఒకటి. ఈ మూడింటితో పాటు మనం పవన్ కళ్యాణ్ విషయం కూడా చూడవచ్చు. ఆయన ఉదాహరణకు ఈరోజు రాశారు, అదే పవన్ కళ్యాణ్ మనం తెలుగుదేశానికి అండగా ఉండాలని ఆయన చెప్పాడని, అలాగే గోదావరి జిల్లాల వరకు మనం పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఉంచాలని తెలుగుదేశం భావిస్తుందని ఒక పత్రికలో వాళ్ళని బలపరిచే ఒక పత్రికలో రాశారు. సో ఇప్పటికి చాలా రోజులుగా ఆయన గోదావరి జిల్లాలో మకాం వేసి ఉండటం ఇది మనకు తెలుసు. కాబట్టి మాటలు మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా కూడా ఈ పార్టీలు తమ ఎక్కడెక్కడ ఎవరి మీద ఫోకస్ పెట్టాలి, ఏ పాయింట్ మనం దాని మీద స్ట్రెస్ ఇవ్వాలి, ఇది అనేది గుర్తిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు అంటే రెండు పార్టీల వైపు చూస్తున్నారంటూ కూడా విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు సార్. ఏదైతే ఇప్పుడు సీఎం రమేష్ సుజనా చౌదరిని ఆయన కేసుల విషయంలో అట్లా బీజేపీకి పంపించారు కేసుల నుంచి ఈయన బయటపడడానికి, మళ్ళీ ఇటువైపు ఏమో షర్మిలని జగన్ మీదకి ప్రయోగిస్తున్నారు అన్నట్టు ఇలా రకరకాలు. సో నిజంగా రెండు యాంగిల్స్ ఉన్నాయంటారా సార్ అట్లా?
అంటే నిజంగా ఈరోజు వాళ్ళ పత్రికలో తీవ్రంగా దాడి చేశారు. ఏదో అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం అందరూ కలిసి మా మీదకి పురిగొల్పుతున్నారని. నిజంగా అందరినీ కలపగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇందులో. వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణలో కూడా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు, అక్కడ కూడా షర్మిలను ఆయనే తీసుకొచ్చాడు. ఇవన్నీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుమానాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇవన్నీ ఒకటే వేదికలో ఎలా కుదురుతాయి? వ్యతిరేకించడం వేరు. వ్యతిరేకించడం వైఎస్ఆర్ అధికార పార్టీని అందరూ వ్యతిరేకిస్తారు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో. అంతేగాని సెక్యులర్ పార్టీస్ అనేవి అందరూ కలుస్తారు, బీజేపీ కలిసిన చంద్రబాబుతో అనేది అదేం నిజం కాదు. అది వాళ్ళ యొక్క అపోహ. రెండవది, అన్ని పార్టీలు అందరూ ఒకవైపు నిండు చంద్రుడు, ఒకవైపు చుక్కలు, ఒకవైపు అన్న పద్ధతిలో వాళ్ళు దాని గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ దాని గురించి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, ఎలా కలుపుకొని పోవాలి, మన వైపు కూడా మనం ఎలా మాట వినాలి. ఇప్పుడు ఎవరు అనడం ఎందుకు? నిన్నటి దాకా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న వాళ్ళే అనేక మంది ఇప్పుడు అసంతృప్తి వెలిబుచ్చి వెళ్తున్నారు. వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన పని ఆ పార్టీని తప్ప మిగతా వాళ్ళ పని ఏమీ చేయలేరు కదా. కాబట్టి వైఎస్ఆర్ ఇప్పుడు అంగన్వాడీల గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. ఇప్పుడు ఈరోజు అంగన్వాడీల సమస్యలు, కోరికలు పరిష్కరించే బదులు అరెస్టులు చేశారు, అదంతా అయిపోయింది. మున్సిపల్ కార్మికులు, సమగ్ర విద్యా అభినయన వాళ్ళు అందరూ చేస్తున్నారు. ఈరోజు జీవో నెంబర్ 2 ఇచ్చారు సమ్మెలను నిషేధిస్తూ. దాని మీద చేస్తే అంటే ఇప్పుడు ఈ చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి మేము చర్య తీసుకుంటామని. నేను ఒక లెక్క కూడా చెప్పాను కదా. ఉదాహరణకు 1,50,000 మంది అంగన్వాడీలు ఉన్నారనుకుంటే వాళ్ళకి అన్ని కుటుంబ సభ్యులు కలుపుకొని వాళ్ళు ఎంతమంది అవుతారు? వాళ్ళు గ్రామాల్లో ఎలాంటి ముఖ్యమైన పాత్ర వహిస్తారు? కాబట్టి ఎన్నికల సమయంలో ఈ విషయాలు కూడా అధికార పార్టీ, ప్రభుత్వ అధినేతలు తప్పకుండా పట్టించుకోవాల్సి ఉంటుంది. వ్యతిరేకతను పెంచుకోవటము అని కాకుండా. ఇంకా ప్రతిపక్షాలు అంటారా, తప్పకుండా వాళ్ళు అట్లాంటి ప్రయత్నం చేస్తారు. కమ్యూనిస్టులు లేకపోతే బీజేపీ వాటి పద్ధతిలో వాటికి ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఏముంటాయి? ఎన్నికల్లో గెలవడం తప్ప వేరే ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఒక పాసిబిలిటీ ఏం కనిపిస్తుందంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి ఇండియా కూటమి లాంటిది ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఓట్లు, సీట్లు కొంత పరిమితంగా ఉంటాయి. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా? నిన్న కూడా నేను బీజేపీ కార్యవర్గంలో ఏం జరిగిందో అవన్నీ చాలా వివరంగా చెప్పాను. అది ఇంకా ఓ కొలిక్కి వచ్చిన సూచన అయితే లేదు. వాళ్ళకి లోపల ఏముందో లేదో. ఇటువంటిప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా అందరూ ఒకటే, అందరు నా మీద కత్తి కట్టి అందరినీ కలిపి చూడడం కూడా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది, విచక్షణగా ఎవరైతే ఉంటారని. బట్ యాజ్ ఫార్ యాజ్ తెలుగుదేశం ఈజ్ కన్సర్న్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏదేమైనా మన ఇద్దరం కలిసి ముందుకెళ్ళాలి అనే దీంతో ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వెంట పడితే మనం ఎందుకు పడాలి అనే వైఖరి బీజేపీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ చివరికి ఎలా సాల్వ్ అవుతుంది అనేది మనం చూడాలి. చంద్రబాబు కూడా దాన్ని దాటేసి బీజేపీ పాయింట్ను మాట్లాడుతున్నాడు. నిన్న కనిగిరి సభను మనం తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ సభ విజయవాడలో పెడుతున్నట్టున్నారు. ఉదయం ఎవరో చెప్తున్నారు, అది కృష్ణా జిల్లాలో నెక్స్ట్ మీటింగ్. రా కదలిరా అనేది ఎన్టీఆర్ స్లోగన్. వాస్తవంగా ఆయన పార్టీ పెట్టిన కొత్తలో ఇట్లా చేయబెట్టి రా కదలిరా అని వెనక రాసి ఉండేవాడు. చంద్రబాబు ఆ స్లోగన్ మళ్ళీ రివైవ్ చేయడం కూడా ఆసక్తికరమైన విషయమే. అంటే ఒరిజినల్ తెలుగుదేశం బేస్ను అడ్రస్ చేయాలి. జగన్ వల్ల, వైఎస్ఆర్ పార్టీ పాలన వల్ల మన బేస్ కరిగిపోతుంది. ఈసారి కాపాడుకోలేకపోతే మనం ఎప్పుడు లేము. కాబట్టి మనం విత్ ఎన్టీఆర్ స్పిరిట్ మనం ముందుకు రావాలి అనే ఒకదాన్ని ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. ఆయన ఎంచుకున్న బెల్ట్ కూడా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఇవి తెలుగుదేశానికి కీలకమైనవి. ఇప్పుడు గోదావరి జిల్లాలు పవన్ కళ్యాణ్కి అనుకుంటే ఈ కోస్టల్ జిల్లాలు తెలుగుదేశం పార్టీలో, అందులో చంద్రబాబు ఆయన బృందానికి ఇవి చాలా కీలకమైనవి. దాని మీద శ్రద్ధ పెట్టే పరిస్థితి మనకు ఎక్కువ కనిపిస్తుంది. కేశినేని నాని మీద కూడా తీవ్రంగానే చెప్తున్నాడు, వీళ్ళందరూ మా మీద దాడి చేస్తున్నారు, మేము ఎదుర్కొంటాం, పాఠం చెప్తామని. సో కనిగిరి సభతో చంద్రబాబు నాయుడు పూర్తిగా ఎన్నికల ఫ్రంట్ ప్రారంభించారని మనం చెప్పొచ్చు. ఇంకా దాని మీద రాజకీయ సమాధానాలు, వాదోపవాదాలు వేరు. కానీ ఇప్పుడు బలాల సమీకరణ, అభ్యర్థుల నిర్ణయం, ప్రకటన అవే కీలకమవుతాయి. ఈరోజు కూడా ఎక్కడో వైసీపీ వాళ్ళకు చెప్తున్నారు 10 సర్వేలు చేస్తే ఇందులో 7 సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అని. ఈ సర్వేలో ఒకటి క్షేత్రస్థాయిలో
ప్రజలకు దగ్గరై ఓట్లు సంపాదించడం అనేది అన్ని పార్టీలకు ఉండే సవాల్. సో చంద్రబాబు తన వయస్సు, ఆరోగ్యం, ఈ మధ్య కొంచెం ఆరోగ్యాన్ని గురించి చాలా ఆందోళనకరమైన వార్తలు అవి రిపోర్ట్లు మనం విన్నాం. దాన్ని అధిగమించి ఆయన తనే పైగా సభలో కూడా రాష్ట్ర స్థాయిలో తనొక్కడే ప్రధానంగా ఉన్నాడు అక్కడ. మళ్ళీ ఒక లోకేష్ వాళ్ళది ఒక పవన్ వీళ్ళు కూడా లేరు ఇక్కడ. స్పష్టంగా తెలుగుదేశం జనసేన కూడా కలిసి పోటీ చేసినప్పటికీ తమ తమ పరిధి, తమ తమ వేదికలు తమ ఏర్పాటు చేసుకోవాలి అనేది కూడా వాళ్ళు గట్టిగా అనుకున్నట్టే కనిపిస్తుంది. ఉమ్మడి సభలు ఒకటో రెండో పెట్టినా ఎక్కువ భాగం ఎవరి బేస్ వాళ్ళు చూసుకోవాలి అని. వీళ్ళందరినీ కలిపి ఒకటే బాధలు బాధాలి, ఒకటే దాడి చేయాలన్నది వైసీపీ వ్యూహంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు సజ్జలు చెప్పే మాటలను బట్టి మనకు స్పష్టమవుతుంది. అండ్ షర్మిల రావటం అన్నది ఒక థర్డ్ డైమెన్షన్. బీజేపీది ఫోర్త్ డైమెన్షన్ అవుతుందా? ఈ 3 డైమెన్షన్స్లోనే అది కూడా ఒకటిగా మెన్షన్ చేయబడుతుందా? వీ హ్యావ్ టు సీ. థ్యాంక్ యూ సార్.